తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలోకి 2500 జమ చేస్తున్నామని అయితే కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఈ 2500 రూపాయలు ఎటువంటి వారికి జమ అవుతున్నాయో, ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయో, మరో రానున్న 10 గంటలలో ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్క మహిళల ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే కీలక అప్డేట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అయితే చూస్తున్నాము. సో దీనికి సంబంధించిన ఈ నిజమైన వార్తను ఫేక్ మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకున్నాము. సో దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసినవారంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళి అయితే మనమైతే అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలు ఎవరైతే మహిళలు ఉన్నారో 2500 రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదైతే న్యూస్ నిజమో కాదో తెలీదు. ఇప్పటికైతే అంత కీలక అప్డేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుండి కరెక్ట్ రావాల్సిందిగా ఉంది ఈ న్యూస్. ఒకవేళ డబ్బులు అనేది 2500 రూపాయలు పంచితే మన ఛానల్ అయితే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకైతే ఇప్పటిదాకానైతే 12 గంటల్లో ఒకవేళ మహిళల ఖాతాలో 2500 ఎవరైనా పడుంటే ఖాతాలలో కిందనైతే కామెంట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా ఆసరా మరియు చేయూత పింఛన్కు సంబంధించిన అప్లై చేసుకున్నారో వారికి ఆగస్టు నెల నుంచి పింఛన్ డబ్బులు అయితే జమ చేస్తారు. అలాగే మహిళలు ఎవరైతే 2500 అప్లై చేసుకున్నారో సో వారికి 10 గంటలలో డబ్బులు పడుతున్నాయి అనేది చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి రాలేదు. మనకైతే బయట నుంచి ఈ వార్త అనేది అంటున్నారు. సో 2500 ఎవరైనా పడితే కిందనైతే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి కీలక అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే పింఛన్ డబ్బులు అప్లై చేసుకున్నారో వారికి ఆగస్టు నెలల నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా వృద్ధులకు 4000 రూపాయలు పింఛని, వికలాంగులకు 6000 రూపాయలు పింఛని, కొత్తగా అప్లై చేసుకున్న మహిళలకు 2500 పింఛన్ని కంటిన్యూగా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. ఆగస్టు నెల నుంచి డబ్బులు అనేది జమ చేస్తారు. అలాగే జూలై నెల ఆఖరిలోపు మనకి ఈ డబ్బులు కూడా జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరి 10 గంటలలో 2500 ఎవరికైతే జమ చేస్తారో వేచి చూడాల్సి అయితే ఉంది. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.